నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చే ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు. ఈ రోజు మీరు ఒక అందమైనటువంటి స్త్రీతోటి జాలికి గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి. స్త్రీ వల్ల ఆకస్మికంగా ధనలాభం కూడా కలుగుతుంది. పని రంగంలో పెద్ద అవకాశం మీకు రాబోతుంది. ప్రవర్తన యొక్క అప్రమత్తత మరియు సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహాయకారిగా అయితే ఉంటుంది. ఈ రోజు రాశి వారి కొత్త అవకాశాలు అనేవి పని రంగంలో ఈ రోజు కనిపిస్తాయి. ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉంటేనే మంచిది. జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉండటం వలన ప్రయోజనం అనేది చేకూరుతుంది. వ్యాపారాల ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి మీకు ఒక వ్యక్తి సహకారం కూడా ఈ రోజు అందుతుంది. ప్రమోషన్ గురించి కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. తగు విధాలుగా జాగ్రత్తలు కూడా తీసుకోవడం సంభవం అవుతుంది. భయాన్ని తొలగించుకొని ప్రతి పనిలో కూడా మీరు ధైర్యాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే మీరు విజయాన్ని చేకూర్చుకోగలుగుతారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ రోజు రాశి వారు మాత్రం కొంతమంది వ్యక్తుల విషయాలలో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండాలి. తగు విధాలుగా ఆలోచించాలి. తగు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కుటుంబము మరియు స్నేహితులు మిమ్మల్ని చాలా బాగా సహకారం అయితే అందజేస్తారు. మీ నుండి కూడా సహకారం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పని రంగంలో కూడా మెప్పును పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రోజు సహనం మరియు ఓర్పుతో పనిచేస్తే మాత్రం అడ్డంకులు అనేవి రాకుండా ఉంటాయి. మీరు విజయం వైపుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొందరపాటు మరియు నిర్లక్ష్యాన్ని తొలగించడానికి విద్యార్థులు ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా విజయం అనేది సాధించుకోగలుగుతారు. ఈ రోజు రాశి వారు మాత్రం పోరాటాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ప్రశాంతంగా ఉండాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. అప్పుడు మాత్రమే శుభం కలుగుతుంది. కుటుంబ సభ్యులకు సహాయం చేసేటటువంటి విషయాల్లో ముందంజగా ఉంటారు. సంబంధాలలో స్పష్టత అనేది పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది. కొన్ని కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. ప్రేమలో సులభంగా గెలుస్తారు. సంబంధాలలో దృష్టిని కొనసాగిస్తారు. ప్రియమైన వారికి మద్దతు ఇవ్వగలుగుతారు. ప్రియమైన వారి లోపాలను విస్మరిస్తారు. ప్రేమ విశ్వాసాన్ని గెలుస్తుంది. కొత్త వ్యక్తుల నుండి దూరంగా ఉండడం అనేది జరుగుతుంది. మనసు యొక్క ఇబ్బందులు అధిగమించబడతాయి. పరస్పర విశ్వాసాన్ని కొనసాగిస్తారు. సంబంధాలలో అప్రమత్తత ఉంటుంది. భావోద్వేగాన్ని అరకట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంతవుతుంది. ప్రియమైన వారితో కలిసి మంచి సంభాషణ అనేది చేయడం అనేది జరుగుతుంది. ప్రేమికులకైతే ఉన్న ఆటంకాలు అనేవి తొలగించబడతాయి. పరిస్థితులు అయితే మరి సానుకూలంగా మారతాయి. కుటుంబ సభ్యులను నమ్మాన్ని పెంచుకుంటారు. ప్రైవేటు సబ్జెక్టుల్లో జాగ్రత్త అనేది చాలా అవసరం అవుతుంది. ఇక ప్రేమలో చాలా సహనం కూడా అవసరం అవుతుంది. సంబంధాలలో ఆకర్షణ ఉంటుంది. సీనియర్ వ్యక్తులతో కలిసి సంభాషించేటప్పుడు జాగ్రత్తగా అయితే మరి ఉండాలి. కుటుంబంతో కలిసి మంచి ప్రవర్తనను కొనసాగించాలి. వినోదాలకు విహార యాత్రల కొరకు ప్లాన్లు చేసుకోవడం అనేది సంభవం అవుతుంది. సఫలీకృతం కూడా అవుతారు. పండుగ వాతావరణం అనేది రావడం సంభవం అవుతుంది. సంబంధాలలో అనుసరణ ఉంటుంది. ఆనందం యొక్క క్షణాలు అనేవి ఈ రోజు గడిపే అవకాశాలున్నాయి. భార్య భర్తల మధ్య మంచి ప్రేమ అనేది పెరిగిపోతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. కుటుంబం మరియు సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకునే సామర్థ్యం కలిగి ఉంటారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఇక సమావేశాల్లో విజయవంతులు అవుతారు. ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు. నియమాలను నిర్వహిస్తారు. ప్రణాళికలు ఆకస్మిక వేగంతో కదులుతాయి. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతోటి ప్రదర్శనలు చేస్తారు. కార్యాచరణ మెరుగైన ఫలితాలను అందిస్తుంది. సంబంధాల సహకారాన్ని నిర్వహిస్తారు. ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ఎక్కువగా చూసినట్లయితే గనక ఎక్కువ దూరము రాత్రిపూట ప్రయాణము చేయకూడదు. మరి వాహనాన్ని ఇతరులకు నడపడానికి అప్పుగా మాత్రం ఇవ్వకండి. గొప్ప సంపదను సొంతం చేసుకునే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. సృజనాత్మకంగా పనులు చేయగలుగుతారు. బంధువులతో తేడాలు రాకుండా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ఇక కృషి యొక్క ఫలితాలు అయితే సాధిస్తారు. కొత్తతనాన్ని అనుభూతి చెందే సమయం ఆసన్నమైన దాహమిక భావన పెరగటానికి అనుమతించకండి. ప్రజల ఆలోచనలు మార్చి ప్రయత్నాలు మాత్రం చేయకండి. ఈ రోజు రాష్ట్రాలు మాత్రం ఆలోచన మరి నెగిటివిటీ ఆలోచనలు మాత్రం ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవాలి. పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఖర్చులు మాత్రం అకస్మాత్తుగా పెరుగుతాయి. ఈ రోజు రాశి వాళ్ళు మరియు మహిళలు ముఖ్యంగా అలంకరణ వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు.
మరియు ఎక్కువగా సమస్యలు ఉన్నటువంటి మహిళలు అయితే అనారోగ్య సమస్యలు గల మహిళలు పసుపు రంగు దుస్తులను దానము చేయవలసి ఉంటుంది. మరియు దత్తాత్రేయుని స్తోత్రాలను గనక పఠించినట్లయితే దోష నివారణ జరిగి అన్ని కూడా శుభప్రదంగా జరిగిపోతాయి. పనులను ఉన్న ఆటంకాలు తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడ్డం అనేది కూడా సాధ్యమవుతుంది. మెరుగైనటువంటి ఫలితాలు అందుకోవడంలో సఫలీకృతమైతే అవుతారు. ఇక విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా మరి ప్రయోజనం అనేది పొందగలుగుతారు. ఈ రోజు రాశి వాళ్ళు మాత్రం ఎక్కువగా నెగిటివిటీ ఆలోచనలు మాత్రం రాకుండా చూసుకోవాలి. ప్రతి పనిలో అన్ని రంగాల్లో కూడా మెరుగైన ఫలితాలు అప్పుడు మాత్రమే అందుకోగలుగుతారు. ఇక ఈరోజు పుణ్య కార్యాలు చేయడం అనేది చాలా సాధ్యం అవుతుంది. పేదలకు సహాయ సహకారాలు అందించి గౌరవ ప్రతిష్టలు కూడా అందుకోగలుగుతారు. లక్కీ సంఖ్య 48, లక్కీ కలర్ అయితే మరి బంగారు. పరిహారంలో రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం శుభప్రదము. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.